సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 5వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో రవి, కుజగ్రహ, శనేశ్వర గ్రహాల యొక్క యుతి మీనరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే కుంభరాశి యందు రాహు, బుధుల యొక్క సంచారం ఉన్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుని యొక్క సంచారం ఉన్నది. అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలుకొని మకర రాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 6వ స్థానంలో ఉండేటువంటి బుధరాహువుల యొక్క యుతి అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తిగా చెప్పవచ్చును. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే సప్తమ స్థానంలో ఉండేటువంటి రవి, కుజ, శనేశ్వరుల యొక్క స్థితి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. సామంత జన విద్వేష దారాపీడాసుతామయం మనది శాస్త్రం. అంటే ఈ సప్తమ స్థానమందు కేంద్రీకృతమైనటువంటి గ్రహ సంపత్తి అటు దేశాంతరంలో ఉంటూ ఉన్నటువంటి కన్యారాశి వారి మీద వ్యతిరేకమైన ఫలితాలను చూపెడుతూ ఉంటుంది. అలాగే స్థానచలనానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాల పట్ల, అదే మాదిరిగా సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత ఇబ్బందిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. సప్తమ స్థానము చాలా సున్నితమైనటువంటి స్థానము. ఆ స్థానమందు క్రూర గ్రహాల యొక్క సంచారం ఉండడం వల్ల మీరు ఏ విషయం చెప్పినా పక్క వాళ్ళు నమ్మకుండా మిమ్మల్ని అంత నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు. మీరు నిజం చెప్తూ ఉన్నా కూడా అబ్బే ఇతను చెప్పేదంతా కూడా మాటల గారడీలా ఉందనో లేదా అబద్ధం చెప్తున్నారనో మీ మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అంటే మీరు చెప్పేది ఎవరు కూడా విశ్వసించరు. దానివల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీరు ఎంత నిజాయితీగా ప్రవర్తిస్తూ ఉన్నా అవతల పక్క వాళ్ళు మిమ్మల్ని అనుమానిస్తారే తప్పితే మీ నిజాయితీని ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే ఎంత కష్టపడి శ్రమ చేస్తూ ఉన్నా మీకు రావాల్సినటువంటి ప్రతిఫలం అంతా కూడా చివరాఖరణ దీంట్లో సాయం చేసినటువంటి వాడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మెచ్చుకోలుతనం ఉండదు, లేదా మీరు పనిచేసినటువంటి దానికి ఏదైనా ప్రతిఫలం ఉండదు. అలాగే ఎవరిని మిమ్మల్ని నమ్మరు. ఈ రకమైనటువంటి వాతావరణం వల్ల ఒకానొక రకమైనటువంటి విరక్తి భావం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరితో కలవడానికి ఇష్టపడకుండా, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకుండా, కుటుంబ సభ్యులు లేదా మిగతా బంధుమిత్రాదులతోటి కూడా కొంత దూరంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా ఈ మానసికమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా మానసికమైనటువంటి ఒడిదుడుకులే ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి, కొంత పరిశీలన చేస్తూ ఉండండి, తక్కువగా మాట్లాడుతూ ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళుతూ ఉండండి. ఈ వారంలో కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 6వ స్థానంలో ఉండేటువంటి బుధరాహువుల యొక్క యుతి అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తిగా చెప్పవచ్చును. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే సప్తమ స్థానంలో ఉండేటువంటి రవి, కుజ, శనేశ్వరుల యొక్క స్థితి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. సామంత జన విద్వేష దారాపీడాసుతామయం మనది శాస్త్రం. అంటే ఈ సప్తమ స్థానమందు కేంద్రీకృతమైనటువంటి గ్రహ సంపత్తి అటు దేశాంతరంలో ఉంటూ ఉన్నటువంటి కన్యారాశి వారి మీద వ్యతిరేకమైన ఫలితాలను చూపెడుతూ ఉంటుంది. అలాగే స్థానచలనానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాల పట్ల, అదే మాదిరిగా సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత ఇబ్బందిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. సప్తమ స్థానము చాలా సున్నితమైనటువంటి స్థానము. ఆ స్థానమందు క్రూర గ్రహాల యొక్క సంచారం ఉండడం వల్ల మీరు ఏ విషయం చెప్పినా పక్క వాళ్ళు నమ్మకుండా మిమ్మల్ని అంత నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు. మీరు నిజం చెప్తూ ఉన్నా కూడా
అబ్బే ఇతను చెప్పేదంతా కూడా మాటల గారడీలా ఉందనో లేదా అబద్ధం చెప్తున్నారనో మీ మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అంటే మీరు చెప్పేది ఎవరు కూడా విశ్వసించరు. దానివల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీరు ఎంత నిజాయితీగా ప్రవర్తిస్తూ ఉన్నా అవతల పక్క వాళ్ళు మిమ్మల్ని అనుమానిస్తారే తప్పితే మీ నిజాయితీని ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే ఎంత కష్టపడి శ్రమ చేస్తూ ఉన్నా మీకు రావాల్సినటువంటి ప్రతిఫలం అంతా కూడా చివరాఖరణ దీంట్లో సాయం చేసినటువంటి వాడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మెచ్చుకోలుతనం ఉండదు, లేదా మీరు పనిచేసినటువంటి దానికి ఏదైనా ప్రతిఫలం ఉండదు. అలాగే ఎవరిని మిమ్మల్ని నమ్మరు. ఈ రకమైనటువంటి వాతావరణం వల్ల ఒకానొక రకమైనటువంటి విరక్తి భావం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరితో కలవడానికి ఇష్టపడకుండా, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకుండా, కుటుంబ సభ్యులు లేదా మిగతా బంధుమిత్రాదులతోటి కూడా కొంత దూరంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా ఈ మానసికమైనటువంటి ఇబ్బందులే ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా మానసికమైనటువంటి ఒడిదుడుకులే ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి, కొంత పరిశీలన చేస్తూ ఉండండి, తక్కువగా మాట్లాడుతూ ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళుతూ ఉండండి. ఈ వారంలో కన్యా రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 6వ స్థానంలో ఉండేటువంటి బుధరాహువుల యొక్క యుతి అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తిగా చెప్పవచ్చును. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే సప్తమ స్థానంలో ఉండేటువంటి రవి, కుజ, శనేశ్వరుల యొక్క స్థితి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. సామంత జన విద్వేష దారాపీడా సుతామయం మనది శాస్త్రం. అంటే ఈ సప్తమ స్థానమందు కేంద్రీకృతమైనటువంటి గ్రహ సంపత్తి అటు దేశాంతరంలో ఉంటూ ఉన్నటువంటి కన్యారాశి వారి మీద వ్యతిరేకమైన ఫలితాలను చూపెడుతూ ఉంటుంది. అలాగే స్థానచలనానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాల పట్ల, అదే మాదిరిగా సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత ఇబ్బందిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. సప్తమ స్థానము చాలా సున్నితమైనటువంటి స్థానము. ఆ స్థానమందు క్రూర గ్రహాల యొక్క సంచారం ఉండడం వల్ల మీరు ఏ విషయం చెప్పినా పక్క వాళ్ళు నమ్మకుండా మిమ్మల్ని అంత నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు. మీరు నిజంగా నిజం చెప్తూ ఉన్నా కూడా అబ్బే ఇతను చెప్పేదంతా కూడా మాటల గారడీలా ఉందనో లేదా అబద్ధం చెప్తున్నారనో మీ మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అంటే మీరు చెప్పేది ఎవరు కూడా విశ్వసించరు. దానివల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీరు ఎంత నిజాయితీగా ప్రవర్తిస్తూ ఉన్నా అవతల పక్క వాళ్ళు మిమ్మల్ని అనుమానిస్తారే తప్పితే మీ నిజాయితీని ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే ఎంత కష్టపడి శ్రమ చేస్తూ ఉన్నా మీకు రావాల్సినటువంటి ప్రతిఫలం అంతా కూడా చివరాఖరణ దీంట్లో సాయం చేసినటువంటి వాడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మెచ్చుకోలుతనం ఉండదు, లేదా మీరు పనిచేసినటువంటి దానికి ఏదైనా ప్రతిఫలం ఉండదు. అలాగే ఎవరిని మిమ్మల్ని నమ్మరు. ఈ రకమైనటువంటి వాతావరణం వల్ల ఒకానొక రకమైనటువంటి విరక్తి భావం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరితో కలవడానికి ఇష్టపడకుండా, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకుండా, కుటుంబ సభ్యులు లేదా మిగతా బంధుమిత్రాదులతోటి కూడా కొంత దూరంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా ఈ మానసికమైనటువంటి ఇబ్బందులే ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా మానసికమైనటువంటి ఒడిదుడుకులే ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి, కొంత పరిశీలన చేస్తూ ఉండండి, తక్కువగా మాట్లాడుతూ ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళుతూ ఉండండి. ఈ వారంలో కన్యా రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.